హర్ష, ఇప్పుడు ఈ బెట్లు ఎందుకు? చెప్పరా, బెట్ కాస్తున్నావా లేదా? ఏంట్రా, అన్నమాట మీద ఉంటారని ప్రగల్భాలు పలికావు? ఈ బెట్ అనేసరికి మెట్టు దిగిపోయావా? లేదు డాడ్. అయితే బెట్ కాస్తున్నావా? ఓడిపోయే గుర్రం మీద మీరు కాస్తున్నప్పుడు నేనెందుకు కాదంటాను డాడ్. డన్ డన్ డన్. డన్ అంటే సరిపోదు కదా నాన్న, నువ్వు కూడా అగ్రిమెంట్ రాయాలి. వాడుకో రూలు నీకో రూలు ఉండదు కదా. ఓకే డాడ్. చిట్టి తెస్తాను సార్. మావయ్య గారు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? అలా అంటావేంటమ్మా? ఇప్పటిదాకా మీ హస్బెండ్ గారికి కదా వంత పాడావు. ఈ కాసేపట్లో మీ గణాంకాలు మారిపోయినాయా? అలా రోజా ఎప్పుడూ ఆలోచించదు డాడ్. కొన్ని రోజుల్లో మీ గణాంకాలే తారుమారయ్యాయని మీకే తెలుస్తుంది. ఈ కాన్ఫిడెన్స్తోనే రాసి సంతకం పెట్టాం. యా, వై నాట్? బట్ ఒక కండిషన్ డాడ్. సంవత్సరాల తర్వాత సక్సెస్ అవుతానంటే కుదరదు. వీడికి 2 months టైం ఇస్తున్నాను. వీడి 2 monthsలో మా నుంచి ₹1 ఆశించకుండా, మన గుడ్ విల్ యూజ్ చేసుకోకుండా సక్సెస్ అయి చూపించాలి. ఓన్లీ 2 months. దానికి మీరు ఓకే అంటేనే నేను సైన్ చేస్తాను. మీరు చేయండి డాడ్. ఓకే. గెలుపు గుర్రం ఎవరో చూద్దాం. ఇక మా నుంచి రూపాయి తీసుకోకుండా ఓడిపోవడానికి ఏ బిజినెస్ చేయాలో ఆలోచించు. మన గుడ్ విల్ యూజ్ చేసుకోకుండా సక్సెస్ అయి చూపించాలి. ఓన్లీ 2 months. ఏం చేద్దాం అనుకుంటున్నావు ప్రేమ్? ఏం బిజినెస్ పెట్టాలనుకుంటున్నావు ప్రేమ్? పెట్టుబడి ఎలా ప్లాన్ చేస్తున్నావు? మీరెక్కడున్నారా బాబు? మీకోసమే వెతుకుతున్నాను. అయినా ఏంటి బాబు మీరు రూపాయి కూడా అక్కర్లేదని అలా అగ్రిమెంట్ రాసేసారేంటి? ఇప్పుడు ఏదైనా బిజినెస్ పెట్టాలన్నా డబ్బులు కావాలి కదా, ఎలా తీసుకొస్తారు? ఇది అడగడానికా నన్ను వెతుకుతున్నావు? ఇదే అని కాదు. ఇంకాపుతావా? నాన్నని వాళ్ళలా ఇబ్బంది పెడుతుంది. కళ్ళారా చూస్తూ కూడా నాకు పెట్టుబడి పెడితేనే బిజినెస్ చేస్తానని పంతం పట్టమంటావా? పంతం పట్టమనట్లేదు బాబు. కాస్త వాళ్ళని వాస్తవంలో ఉండమని చెప్పుండొచ్చు కదా అని చెప్తున్నాను.
వాళ్ళు పట్టిన కుందేలుకి 3 కాళ్ళన్న వెర్రి పందాలు ఉండొద్దని అడుగుండొచ్చు కదా అని అడుగుతున్నాను. కరెక్టే కదా ప్రేమ్. వాళ్ళు ఒకటి మొండిగా ఫిక్స్ అయిపోయిన తర్వాత గట్టిగా అడిగి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఇది కరెక్టే కదా చామ్. కరెక్టే కాదని నేను అనట్లేదు. సర్లే, అయిపోయిన దానికి మళ్ళీ తవ్వుకోవడం దేనికిలే కానీ ఏమైనా ఆలోచించారా బాబు? అసలు ఇప్పుడు నా గురించి మీకెందుకు చామంతి గారు? మీరు మీ గుణాగారంటూ వెళ్ళాక ఇప్పుడు అతన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? తామరు చేసుకోబోయేది వాడినే కదా, వదిలేసింది నన్ను కదా. మళ్ళీ అక్కడికే వెళ్తున్నారేంటి బాబు? వచ్చి గుర్తు చేసి గుచ్చుతుంది నువ్వే. బాబుగారు, మీరు అయ్యగారికి చేసిన ప్రమాణానికి తగ్గట్టుగా ఉండాలి కదా. అలాగే స్ట్రాంగ్గా ఉన్నాను. మరింకే అయ్యగారు నాకు అన్నింట్లో మిమ్మల్ని సాయంగా ఉండమన్నారు కదా, అలాగే నేను మీకుంటాను. తప్పులేదు, కలిసి ఉంటే కలదు సుఖం. హ్మ్. రేయ్ నువ్వుండ్రా. ఆ అయ్యగారికి వీరే నన్ను వదిలించుకున్నారని తెలియక ఆ మాట అన్నారు. అది తెలుసుకోండి, కలిసి ఉంటే కలదు సుఖం అంట. ఇలా మాట్లాడుతున్నారేంటి బాబు? మనం ఇంతకు ముందులాగే ఫ్రెండ్స్గా ఉందామని అనుకున్నాం కదా. అనుకున్నాం. నా బాధల్ని పంచుకునేంత ఫ్రెండ్వి నువ్వు కాదు. ఈ మాట అంటారని అస్సలు అనుకోలేదు బాబు. విన్నావు కదా, వెళ్ళు. ఆ, నాకు తోచిందేదో ఐడియా ఇస్తాను కదా బాబు. ఆలోచిస్తే నాకే 100 వస్తాయి. కష్టకాలంలో కాస్త పక్కనుండనివ్వండి బాబు. ఎందుకు? మళ్ళీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడానికా? ఉహుం. ఊహు లేదు, ఆహా లేదు. నా సమస్య నేను తీర్చుకోగలను. నాకు ఆ సత్తా ఉంది. వెళ్ళు. అయ్యో వెళ్ళండి చామంతి గారు. ఉమ్మ్. మూతి తిప్పుకుంది చాలు. ఆ వాయుపుత్రుడున్నాడు, ఆయనే అన్నీ చూసుకుంటాడు. నువ్వు కదులు. స్వామి ఆంజనేయ, నేనేదో సాయంగా ఉందామంటే ఈయనలా మొండి పట్టు పట్టుకుని కూర్చున్నారు. నువ్వే ఈయనకు మంచి దారి చూపించు స్వామి. ప్రేమ్ బాబు వాళ్ళ నాన్నగారి కోసం తనకు తెలియని దాంట్లో ఏ అండా లేకుండా దిగుతున్నాడు. నువ్వే ధైర్యాన్ని ఇవ్వు స్వామి.